ఊరిలో గోపిక అనే 7 ఏళ్ల పాప ఉండేది. ఆమె ఎంతో ఆనందంగా ఉండేది. అన్నీ ఉన్నా ఆమెకు ఒక్కరూ నిజమైన మిత్రుడు కావాలనే తాపత్రయం ఉండేది. ఒకరోజు వర్షం చినుకులు పడుతుండగా ఒక బుష్ దగ్గర నుండి ఓ మెల్లని గుబ్బురు వినిపించింది. ఆశ్చర్యంగా చూసిన గోపిక జాగ్రత్తగా అలా బుగ్గలోకి చూచింది. ఓ చిన్న కుక్క పిల్ల వణుకుతూ పడి ఉంది. గోపిక ప్రేమగా దానిని ఎత్తుకొని బుగ్గ మీద తడిపింది. ఆమె ముద్దైన హత్తులో ఆ చిన్న గుండె చలబడిపోయింది. ఆ కుక్క పిల్లకు ఆమె రాఖీ అని పేరు పెట్టింది. ప్రతిరోజు పాఠశాల తరువాత వారు ఆడుకుంటారు, నవ్వుకుంటారు, కలిసే విశ్రాంతి తీసుకుంటారు. అది నిజమైన మిత్రత్వం. ఒకరోజు గోపిక జ్వరంతో మంచాన పడింది. ఆమె పక్కనే రాఖీ కూర్చుని ఉండిపోయాడు. తినడం లేదు, ఆడడం లేదు, ఆమెను వదిలిపెట్టలేదు. ప్రతి కొన్ని నిమిషాలకోసారం రాఖీ మెల్లగా ఆమె చెయ్యిని ముద్దాడుతుండోహాడు. ఆ ప్రేమతో గోపిక ముఖములో మళ్ళీ చిరునవ్వు మెరుస్తోంది. గోపిక పూర్తిగా కోలుకున్నప్పుడు రాఖీ ఆనందంగా మొరిగాడు. వారి బంధం మరింత బలంగా మారింది. ఆ మైత్రి ఎప్పటికీ నిలిచిపోతుంది.